కృష్ణాయ నమః. హరే శ్రీనివాస. కాశీఖండం చెప్పిన ప్రకారం మార్గశిర మాసం బహుళ పక్షంలో అంటే అమావాస్య ముందు వచ్చే అష్టమికి కాలభైరవాష్టమి లేదా వార్షిక భైరవాష్టమి అని మహా అష్టమి అని పేరు. మనకి ఈరోజు భైరవుని పూజించడం అన్నది చాలా విశేషం. భైరవుణ్ణి ఈరోజు ఎందుకు పూజించాలా, ఏం విశేషం అన్నది కూడా కాశీఖండం చెప్పిందనమాట. అదేంటంటే పరమేశ్వరుడు అగ్నిస్తంభాకృతిలో శ్రీమన్నారాయణుడి మధ్య, బ్రహ్మదేవుడి మధ్య ప్రకటమైనప్పుడు బ్రహ్మదేవుడు అసత్యం చెప్తాడు కదా! పరమేశ్వరుడి యొక్క ఈ ఆద్యంతములలో నేను దర్శించాను ఆది భాగాన్ని, మొదలు భాగాన్ని అని చెప్పి అసత్య సాక్ష్యం చెప్పినందుకు గాను పరమేశ్వరుడి యొక్క రౌద్రాకృతి నుంచి వెలువడ్డటువంటి భైరవుడు అంటే పరమేశ్వరుడికి మిర్రర్ ఇమేజ్ అనుకోవచ్చు భైరవుడిని. ఆ రౌద్రాకృతిలోంచి వెలువడ్డ భైరవుడు బ్రహ్మదేవుడి యొక్క శిరస్సును తన చేతి గోటితో అంటే అసత్యం పలికినటువంటి శిరస్సును అప్పటి నుంచి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడనమాట. గోటితో తుంచివేయంగా బ్రహ్మహత్య భైరవుడికి అంటుకుంటుంది. బ్రహ్మ చాలా గొప్పవారు కదా! భైరవుడి కంటే ముందున్నాడు, సీనియర్ భైరవుడితో పోలిస్తే సృష్టికర్త పైగా. అందుకు వచ్చినటువంటి ఆ బ్రహ్మహత్య పాతక నివృత్తి కొరకు చేతిలో కపాలాన్ని పట్టుకొని కాపాలిక వ్రతం అంటారు. చేతిలో కపాలాన్ని పట్టుకొని తిరగడం అనే దాన్ని. ఆ కాపాలిక వ్రతం చేస్తూ ఈ సృష్టి యందున్న సమస్త తీర్థక్షేత్రాలన్నిటినీ దర్శిస్తాడు. ఎక్కడ ఆయన్ని బ్రహ్మహత్య విడిచిపెట్టదు. అంటే ఆ కపాలం చేతిలోంచి ఊడి కింద పడాల. బ్రహ్మహత్య విడిచిపోయినట్టు లెక్క అది జరిగినప్పుడు. అయితే కాశీ క్షేత్రంలోకి ప్రవేశించగానే అది కాశీ క్షేత్రంలో బద్దలైపోయి బ్రహ్మహత్య కాశీ క్షేత్రంలోకి రాలేక భైరవుడు బ్రహ్మహత్య విముక్తి పొందుతాడనమాట. అట్లా భైరవుడు భూలోక ప్రవేశం చేసినటువంటి రోజు మార్గశిర సిద్ధ పక్షం. ఈ మార్గశిర మాసం బహుళ పక్షంలో వచ్చేటువంటి లేదా ఈ కృష్ణ పక్షంలో వచ్చేటువంటి అష్టమి. ఈరోజు కాలభైరవ స్వామి వారిని సాత్విక పద్ధతిలో పూజించుకోవాలా. ఎక్కడైనా భైరవుడికి విడిగా సన్నిధులున్నా లేక శివాలయాలలో భైరవుడున్నా భైరవుడికి అభిషేకము, గంధము, విభూతి ఇత్యాది సుగంధ పరిమళ ద్రవ్యాలతో అలంకరణ, ఎర్రటి పువ్వులతో అర్చన, తర్వాత ఆయనకు ఇష్టమైనటువంటి వడల మాల, ఇష్టమైన నైవేద్యాలైన రవకేసరి, ఈ పులిహోర, దద్దోజనం మొదలైనటివి సమర్పించి కాలభైరవుడి యొక్క కథ చదువుకోవాలా. ఈ కాలభైరవుడి యొక్క కథ కాశీఖండంలో వస్తుంది. ఆ కథ చదువుకొని శంకరాచార్యుల వారు రాసిన కాలభైరవాష్టకంతో గానీ, లేదా సామాన్యంగా దొరికే కాలభైరవ అష్టోత్తరాలతో కానీ, లేదా శివాష్టోత్తరాలతో కానీ పూజ చేసుకొని నైవేద్యాదులు అర్పించుకొని మంగళహారతి ఇచ్చుకున్నచో మనము సంవత్సరం పాటు చేసిన అతి ఘోర బ్రహ్మహత్య సమానమైన పాపాలు, వ్యభిచార దోషాలు, అసత్య దోషాలు, రకరకాల పాపాలు మొత్తము కూడా తుడిచిపెట్టుకుపోతాయి. భైరవుడికి అఘమర్ధనుడు అని పేరు. అంతేకాకుండా పాపభక్షకుడు అని పేరు. పాపాలను ఎవరు తినరు. ఈయన మాత్రం పాపాలను తింటాడనమాట. అందుకే ఆయనకు దమశ్రలు బయటకు వచ్చి ఉండడానికి కోరలతో కరాళ వదనం చూపించడానికి కారణం ఏంటి అంటే భైరవుడు పాపభక్షకుడు. ఆయనకు పేరు అది. కాశీఖండం ఇచ్చిన పేరు. ఆ కాశీఖండంలో కూడా ఉంటుంది ఈ వృత్తాంతంలో ఈ పేరు. సో, ఈరోజు విధియుక్తంగా ఈ పూజ చేసిన వారికి సంవత్సరం అంతా చేసిన ఫలితం వస్తుంది. ఎవరైనా ఈ సంవత్సరం అంతా భైరవ వ్రతం అంటే ప్రతి ఒక్క కృష్ణపక్ష అష్టమికి భైరవుణ్ణి వాంఛలు అంటే కోరికలు నెరవేర్చమని గాని, పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి ప్రసాదించమని గాని, లేక బ్రహ్మజ్ఞానం, శివజ్ఞానం ప్రసాదించమని గాని, ఇట్లా రకరకాల కోరికలతో భైరవుణ్ణి ప్రతి కృష్ణపక్ష అష్టమికి ఆరాధన చేయొచ్చు. ఆ ఆరాధన చేసేదాన్నే కాపాలిక వ్రతం అంటారనమాట. అదేదో విచిత్రమైంది కాదు. భైరవుని ఆరాధించడమే ఈ కాపాలిక వ్రతం. అయితే ఆ కాపాలిక వ్రతం ఈ మార్గశిర శుద్ధ అష్టమి నుంచి మొదలుపెట్టుకొని మళ్ళీ వచ్చే ఏడాది దాకా చేసుకొని, ఆ ఏడాది అష్టమి రోజున అందరినీ పిలిచి విశేషంగా ఆరాధన, ఈ వ్రతాన్ని చేసి వ్రత కథ చదువుకొని ఇట్లంతా చేసేటువంటి పద్ధతి కూడా ఉంది. ఇట్లా కాని పక్షంలో సామాన్యంగా కూడా భైరవుడిని ఆరాధించుకోవచ్చు. ఏది ఆరాధించుకున్నా సాత్విక పద్ధతిలోనే ఆరాధించుకోవాలా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. భైరవుడి దగ్గర గుమ్మడికాయ దీపాలు పెట్టడం అన్నది బాగా పాపులర్ అయిపోయింది ఈ మధ్యల. అది తాంత్రికమైనటువంటి ప్రక్రియ. గుమ్మడికాయ దీపాలు గానీ, టెంకాయ చిప్ప దీపాలు గానీ, నిమ్మకాయ దీపాలు గానీ, ఇవి కాలభైరవ స్వామివారు ఒక్కరే ఉన్న ఆలయాలు ఎక్కడన్నా ఉంటే అక్కడ పెట్టాలా. శివాలయంలో ఉండే భైరవుడి ముందు ఇట్లాంటివి పెడితే చాలా పాపం వస్తాది. సో, శివాలయాలలో భైరవుడు ఉండే దగ్గర ఎవరు ఇట్లాంటి పనులు చెయ్యొద్దు. చేసే వాళ్ళకి చెప్పండి చెయ్యొద్దని చెప్పి. చెప్పినా వినిపించుకోకుండా పెడుతున్నారంటే వాళ్ళ కర్మ. ఎందుకంటే శివాలయంలో ఇవి
ఈ గుమ్మడికాయలు కానీ, నిమ్మకాయలు గానీ ఇవన్నీ బలిగా అర్పించడం నిషిద్ధం. అది పవిత్రమైనటువంటి శివమందిరం అది. భైరవ మందిరం కూడా పవిత్రమైందే. కానీ ఆయన కాపాలిక మూర్తి ఘోర రూపం అది శివుడిది. సో, దానికి మామూలుగా లింగ రూపంలో శివుడు కొలువుండి పూజలందుకునే శివాలయానికి వ్యత్యాసం, ఆరాధన పద్ధతి చాలా వ్యత్యాసం ఉంది. అందుకు భైరవుడిని ఎవరన్నా గనక గుమ్మడికాయ దీపాలు, ఈ కుష్మాండ దీపాలు పెట్టాలనుకుంటే మాత్రం శివాలయాలలో పెట్టమాకండి. తనిగా అంటే వేరుగా భైరవుడు ఉండే చోట పెట్టుకోండి. ఈ రకంగా సాత్విక పద్ధతిలో భైరవుని ఆరాధించుకొని భైరవానుగ్రహానికి పాత్రులై మృత్యు బాధలు, రోగ బాధలు, ముఖ్యంగా శత్రు బాధలు పోతాయి. ఈ శనైశ్చరాది గ్రహాలు కూడా శాంతించి ఊరికే ఉంటాయి. వాళ్ళ జోలికి రాకోకుండా ఉపశాంతి జరిగి వాళ్ళను తీవ్రత తగ్గుతుంది. శనైశ్చరాదుల దృష్టి నుంచి, ఈ రాహు, కేతు దృష్టిల నుంచి, ఇత్యాది దృష్టిల నుంచి, ఇంకా నాగశాపాలు అనేకమైనటువంటి శాపాల నుంచి కూడా నివృత్తి కలుగుతుంది. భైరవుడు సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క మరో స్వరూపం కాబట్టి ఆయన సాధ్యం గాంది, ఆయన చేయలేనిదంటూ ఏదీ లేదు. కానీ మనం ధర్మబద్ధంగానే ఆరాధన చేయాల స్వామివారిని ఆరాధన చేస్తున్నప్పుడు. అందుకు ఈ విషయాలు జ్ఞప్తిలో ఉంచుకొని, గుర్తులో ఉంచుకొని కాశీఖండం తెచ్చుకొని, కాశీఖండం చూసి ఇంకా చక్కగా చేసుకోవచ్చు. ఇది సామాన్యంగా చేసుకోవాల్సిన పద్ధతి. మరొక్కసారి చెప్తున్నా, భైరవుడు తనిగా ఉండే చోటే అంటే వేరుగా ఉండే చోట ఒక్కటే కుష్మాండ దీపాలు పెట్టాల. శివాలయాల్లో భైరవుడు ఉండే చోట కుష్మాండ దీపాలు పెట్టకూడదు. ఈ రకంగా అందరూ కూడా భైరవ ఆరాధన చేసుకొని భైరవానుగ్రహం పొంది తరించగలరని మనవి. కృష్ణాయ నమః. శివాయ నమః.